కన్యారాశికి కూడా ఆదాయం 14, ఖర్చు 2. మరి రాజపూజ్యం 6, రాజావమానం 7, 6. విశ్వావసునామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసునామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోటు చేరినాయి. షడ్గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు. కన్యారాశి, ఈ కన్యారాశి కూడా గురువు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో ఈ గ్రహాలని కూడా ఈ కన్యారాశికి సప్తమంలో 7వ స్థానంలో వివాహ స్థానంలో ఉన్నాయి. ఈ వివాహ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు భార్యాభర్తలకు చాలా సమస్యలు వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళకి మాట పట్టుదల వస్తుంది. నీవు ఒక మాట అంటే నేను మాట అంట, నువ్వు మాట్లాడిన మాట తప్పు అయితే అంతకంటే తప్పు మాట ఇంకోటి అంటారు. ఇందువల్ల వైరాలు వచ్చి ఎవరెళ్ళ వాడకు పోయి కోర్టులకు పోయి నానా గందరగోళం చేసుకొని సమస్యలు వచ్చేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. వివాహం అయిన తర్వాత కానీ, వివాహం కాకపోతే కానీ, వివాహం అయిన కొత్తగా వివాహం అయిన వాళ్ళకి కానీ సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎట్లా ఉంటుంది చెడు అంటే, చేతికి చెయ్యి తగిలితే శబ్దం వస్తుంది. ఒక చెయ్యి ఎంతసేపు తిప్పినా రెండో చెయ్యి దానికి తగలబోతే శబ్దం రాదు. అట్లాగే కుటుంబ కలహాలు తల్లిదండ్రులు, అత్తా కోడళ్ళు, తండ్రి కొడుకులు, అత్తా అల్లుళ్ళు, అత్తా మామలు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో బాగా గొడవలు వచ్చేట్టుగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే తగాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తప్పు చేసిన వాడు కూడా, తప్పు చేయని వాడు క్షమించని వాడిని అడిగితే తప్పు లేదు. కారణం ఏంటంటే తగాదాన్ని చంపడానికి అట్లా చేయాల్సి వస్తుంది. కాబట్టి తగాదా లేకుండా బాగుండాలి. చదువుకునే వాళ్ళకి మాత్రం ఎదురు లేరు. చదువుకునే చోట మాత్రం నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటే మళ్ళీ నీ జీవితం నరకమే. ఇది ఇట్లా ఉంది కన్యారాశి. తులారాశి 11 ఆదాయం 5 ఖర్చు. మరి తులారాశికి 2 రాజపూజ్యం 2 రాజావమానం. తులారాశికి వచ్చేప్పటికల్లా 6 గ్రహాల్లో మరి రవి, శని, మరి బుధుడు, రాహువు వీళ్ళంతా బాగున్నారు. ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత మరి అష్టమ గురువు, ఈ అష్టమ గురువు వల్ల చాలా అష్టమ గురువు ఉంటాం. అష్ట కష్టాలట, 8 రకాల కష్టాలట. తిండికి లేకపోవటం, ఆదాయం లేకపోవటం, 3 ఉద్యోగం లేకపోవటం, మరి సమస్యల వల్ల కుంగటం, అప్పుల బాధలు, ఇట్లా 6 రకాల బాధలు వస్తాయిట. కాబట్టి ఈ అష్టమంలో గురువు వల్ల చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కుజుడు బాగున్నాడు. మిగతా రవి, బుధుడు వ్యాపారస్తులో బాగుంది. మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. తర్వాత ఈ రాహువు వల్ల మరి రాహువు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు నిలవ ఉండి వాళ్ళని మిగతా వాళ్ళని రక్షించే స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జన్మ లగ్నరీత్యా జాతకం చూపించుకోవటం మంచిది.